కొంతమంది వ్యక్తులతో కార్యకర్తలతో నడిచేది బీజేపీ పార్టీ కాదని ఓ సిద్ధాంతంతో ప్రజలకు మెరుగైన సేవ చేసే దిశగా ముందుకు సాగుతున్న పార్టీ కమలం పార్టీ అని బీజేపీ ముసాబాద్ మండల ప్రధాన కార్యదర్శి పౌళ్ల క్రాంతికుమార్ అన్నారు. ముసాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద భాజపా పట్టణ అధ్యక్షులు ముంగని మహేందర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను హర్షిస్తూ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ధాన్యానికి 3,100 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యము, మహిళా సాధికారిత కోసం 33% రిజర్వేషన్ కల్పించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. నరేంద్ర మోదీ గారు ఏదైతే మొన్న హైదరాబాద్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్న దమ్మున్న నాయకుడు, దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ, అలాగే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఈ సోమరిపోతు పథకాలు కాకుండా పేదలందరికీ ఉపయోగపడే ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు గ్యాస్ సిలిండరు, మిగతా వరి ధాన్యానికి 3,100 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అలాగే మహిళలకు 34% రిజర్వేషన్ కూడా ఇచ్చిన ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని తెలియజేస్తూ, అలాగే గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సారథ్యంలో ఇప్పుడు సిరిసిల్ల అసెంబ్లీ పరిధిలో ఉన్న మహిళ మన రాణి రుద్రమ్మ గారికి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి సిరిసిల్లలో కాషాయ జెండా ఎగరవేయడానికి మీరు దోదెంచాలని కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ అఖండ భారతదేశ వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మహిళా సాధికారత కోసం అని చెప్పి కొంతమంది ఆడికి పోయి ఢిల్లీలో పోయి దొంగేడు ప్లేడ్చి దొంగతనాలు చేసి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, మహిళలకు హక్కులు కల్పించాలని చెప్పి దొంగేడు ప్లేడ్చిన పార్టీ ఈరోజు మహిళలను ఎక్కడ గుర్తించింది? ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే ఈరోజు భారతీయ జనతా పార్టీ